ఏంటి 'ఆంధ్ర కింగ్' తాలూకు సినిమాలో ఇప్పుడు మీరొక స్టార్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు గదా! ఈ క్యారెక్టర్ గురించి మహేష్ మీ దగ్గరకొచ్చి అప్రోచ్ అయినప్పుడు మీకేమనిపించిందసలు? నాకు ఫ్రాంక్‌గా చెప్పాలంటే, ఇది నేను నా గురించి చేయలేదు. అంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది, ఇలా చేస్తే అలా ఉంటుంది అది కాదు. దాంట్లో ఉండే ఒక క్రక్స్ ఉంది కదా సబ్జెక్ట్‌లో, అది నాకు చాలా హాంట్ అయింది. ఒక ఫ్యాన్స్ ఎలా ఉంటారనేది ఒక ఇది ఉంది కదా! అది నాకు చాలా ఇష్టమైంది. అదే నేను చేస్తా ఉండేది ఇప్పుడు అదే. ఎప్పుడూ నేను ఫ్యాన్స్‌కి చెప్తా ఉంటాను యాక్చువల్లీ డోంట్ ఫాలో ఎనీబడీ, ఫాలో ఐడియాలజీ. మీరే స్టార్స్ అవ్వాలి అనే నాకు ఐయామ్ ట్రైయింగ్ ఇన్ దట్ వే. ఈవెన్ ఇన్ పొలిటికల్ హీరో అలా చెప్తానే ఉంటారు. బట్ ఫ్యాన్స్ చాలా వరకి దాన్ని పెడచెవిన పెడుతుంటారు. పట్టించుకోరది. వాళ్ళకి ఓన్లీ హీరోయిజం వరకే ఆరాధించడం వరకే చూస్తున్నారు గానీ, మరి హీరో ఎందుకు మనల్ని మన కెరియర్ గురించి ఆలోచించండి అని చెప్తున్నారనేది వాళ్ళు ఆలోచించరు గదా! లేదు. మనం అలా అనుకోకుండా ఆలోచిస్తారు అని స్టార్ట్ చేస్తే పాజిటివ్‌గా కొంచెం మనం ఎప్పుడూ ఏమంటే పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు జనాలు కరెక్ట్ లేదండి, జనాలు ఇది లేదు, జనాలకి మార్పులు వద్దు. నేనెవరు? నేను జనా కదా! ఎందుకు వై షుడ్ వి స్టార్ట్ విత్ దట్ నెగెటివ్ ఇదే జనాలు వస్తుంది. హోప్‌ఫుల్‌గా మాట్లాడతాం అవుతుంది అని నాది ఒకటి ఇది అంతే. ఆ హోప్‌లోనే ఫిల్మ్ చేస్తాం. ఆ హోప్‌లోనే ఒక పొలిటికల్ ఇది చేస్తాము అలా. ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఈ రియల్ లైఫ్‌లో ఏమన్నా కనిపించినాయా మీకు? చాలా ఇదయింది. అందుకే చాలా అట్రాక్ట్ అయ్యాను ఈ ఫిల్మ్‌కి. అవునా? అది కొన్ని అన్ని ఎగ్జాంపుల్స్? స్టార్స్‌కి ఫాన్స్ ఇది వాళ్ళు ఒక ఇది మనకు అయ్యే కొన్నిసారి సఫోకేషన్ అవుతుంది. కొన్నిసారి ఇదేంట్రా ఇలాగూ ఉంటుందా? అర్థమే చేసుకునేంటే లవ్ ఉంటుంది దాంట్లో. మరి అన్‌కండిషనల్‌గా లవ్ ఉంటుంది. ఇవన్నీ ఏమి చాలా అన్ని స్టార్స్‌కు అది ఆ ఇన్సిడెన్సెస్ జరిగింటుంది. అలాగే నా జీవితంలో అది జరిగింది. చాలా కనెక్ట్ అయిపోయాను ఫిల్మ్‌కి. సో, మహేష్ ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేనే ఎందుకు అని అంటే నేనే ఎందుకని అది ఎందుకన్నానంటే నేను కరెక్ట్. నేను అడిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కరెక్ట్‌గా అడగండి. ఆంధ్ర కింగ్ అంటున్నారు. ఆంధ్ర కింగ్ అన్నారు. నేనే ఎందుకని అడిగారా? తర్వాత మా రవి గారు ప్రొడ్యూసర్ గారు చెప్పారు. లేదండి మనకు ఒక న్యూట్రల్ ఇలాంటి కావాలి. ఏమంటే అక్కడ మళ్ళీ ఫాన్స్ అది ఇది అని రాకూడదు. అందుకని వీఆర్ గోయింగ్ ఫర్ ఎ న్యూట్రల్ ఇది. తర్వాత ఇదొక ఇమేజ్ కావాలి మనకి. వాళ్ళు చెప్పిన డైలాగ్స్, వాళ్ళ ఫిల్మ్స్ అదన్నీ ఎలా ఇన్స్పైర్ అయింది ఫ్యాన్స్ మీద అనేది ఒక ఇమేజ్ కావాలి అదని చెప్పారు. ఓకే ఇఫ్ యు ఆర్ ఓకే ఐ రియల్లీ లవ్ దిస్ సబ్జెక్ట్ అని చేశాను. కానీ యాక్చువల్‌గా ఫస్ట్ ఈ సినిమా గురించి ఆడియన్స్‌లోకి వచ్చినప్పుడు తెలుగులో ఏ స్టార్ హీరో ఒప్పుకోనందువల్లే ఉపేంద్ర గారు దగ్గరికి వెళ్లారు వీళ్ళు అనే ఒక ట్రోలింగ్ వచ్చింది. అది మీ దాకా అది వచ్చిందా? నాకు తెలియదు కదా. నాకొచ్చింది. నేను ఐ లైక్ ద సబ్జెక్ట్ అందుకని చేశాను అంతే. మోర్ దెన్ మై క్యారెక్టర్ యాక్చువల్లీ. చెప్పాలంటే నా క్యారెక్టర్ ఏముంది, నా క్యారెక్టర్ ఏం చేస్తుంది అది నేను పట్టించుకోలేదు. మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇది బోల్డ్ స్టెప్ అని మీకే తెలుస్తుంది. బట్ ఐ లవ్ ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. కంటెంట్ ఉంది కదా దాంట్లో. తర్వాత ఆ క్లైమాక్స్‌లో ఉండే ఒక టేక్ అవే ఉంది కదా అది నాకు చాలా ఇష్టమైంది. ఓకే.